వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే అనంతపురం జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగాల నియామక ప్రకటన. అంగన్వాడీ నియామకం కొరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పొంది తిరిగి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలను. అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల కొరకు దరఖాస్తు చేసుకున్నవారు 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలను. అభ్యర్థులు వివాహితులు మరియు స్థానికంగా నివాసం ఉండవలను. అంటే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం స్థానికులు అయి ఉండవలను. వయసు 1/7/2025 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల లోపు ఉండవలను. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ప్రాంతాలలో గల ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండినవారు లేని ఎడల 18 సంవత్సరాలు నిండినవారు కూడా అర్హులు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గౌరవ వేతనం అంగన్వాడీ కార్యకర్తకు 11,500 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. అంగన్వాడీ సహాయకులకు 7,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తారు. ఎంపిక విధానం రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేంద్రాల వారీగా ప్రాజెక్ట్ కార్యాలయం నందు నోటీస్ బోర్డు నందు ఉంచుతారు. ఎలా అప్లై చేయాలి? ప్రాజెక్ట్ కార్యాలయంలో అప్లికేషన్ తీసుకుని పూరించి తమ దరఖాస్తుతో పాటు కులము, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, నివాస ధ్రువపత్రము, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్, వికలాంగత్వమునకు సంబంధించిన పత్రములను, గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచాలి. అభ్యర్థులు ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి 10వ తరగతి పాస్ అయి ఉంటే తప్పనిసరిగా టీసీ, స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయంలో సిడిపిఓ ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. సిపిడిఓలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాస్ కావాలను. కులము, నివాస పత్రములు సంబంధిత తహసీల్దార్ వారిచే జారీ చేయబడిన పత్రములను ఏదైనా గెజిటెడ్ అధికారితో ధృవీకరణ చేసినవి జతపరచవలను. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగంలో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్థి సంతకం చేయవలను. ఖాళీల వివరములు సంబంధిత సిపిడిఓ కార్యాలయం లేదా అనంతపురం జిల్లా అధికారిక వెబ్సైట్ నందు చూసుకోగలరు. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసిన డాక్యుమెంట్స్: 1. నివాసం స్థానికురాలై ఉండాలి. నేటివిటీ సర్టిఫికేట్, రెసిడెన్స్ లేదా ఆధార్ మొదలగునవి తప్పనిసరిగా జతపరచాలి అప్లికేషన్తో పాటు. 2. 10వ తరగతి ఉత్తీర్ణత మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచాలి. 3. పుట్టిన తేదీ మరియు వయసు నిర్ధారణకు 10వ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచాలి. 4. కులము మరియు నివాసం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే తహసీల్దార్ వారిచే జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము తప్పనిసరిగా జతపరచవలను. 5. వికలాంగత్వము సంబంధించిన ధృవపత్రము తప్పనిసరిగా జతపరచాలి. 6. ఫోటో దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో దరఖాస్తుపై సూచించిన ప్రదేశంలో అతికించవలను, అటెస్ట్ చేయవలను. ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకులు ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే: 1. అనంతపురం అంగన్వాడీ హెల్పర్ ఖాళీలు 8, మొత్తం ఖాళీలు 8. అనంతపురం రూరల్ అంగన్వాడీ హెల్పర్ ఖాళీలు 7, మొత్తం ఖాళీలు 7. 3. సింగనమల అంగన్వాడీ వర్కర్ 3, అంగన్వాడీ హెల్పర్ 7, మొత్తం 10 ఖాళీలు. నర్పల అంగన్వాడీ వర్కర్ ఖాళీలు 1, అంగన్వాడీ హెల్పర్ 11, మొత్తం 12 పోస్టులు. 5. తాడిపత్రి అంగన్వాడీ వర్కర్ ఖాళీలు 4, అంగన్వాడీ హెల్పర్ ఖాళీలు 10, మొత్తం 14. 6. గూటి అంగన్వాడీ వర్కర్ ఖాళీలు 1, అంగన్వాడీ హెల్పర్ 7, మొత్తం 8. 7. ఉరవకొండ అంగన్వాడీ వర్కర్ ఖాళీలు 2, అంగన్వాడీ హెల్పర్ ఖాళీలు 10, మొత్తం 12 ఖాళీలు. 8. కళ్యాణదుర్గ అంగన్వాడీ వర్కర్ 1 ఖాళీ, అంగన్వాడీ హెల్పర్ 5 ఖాళీలు కలవు, మొత్తం 6 ఖాళీలుగా ప్రకటించారు. 9. కనేకల్
అంగన్వాడీ వర్కర్ ఖాళీ 1, అంగన్వాడీ హెల్పర్ 5 ఖాళీలు, మొత్తం 6 ఖాళీలుగా ప్రకటించారు. కంబదూర్ అంగన్వాడీ హెల్పర్ 3 ఖాళీలు, మొత్తం 3 ఖాళీలుగా తెలిపారు. రాయదుర్గ అంగన్వాడీ వర్కర్ ఖాళీలు 1, అంగన్వాడీ హెల్పర్ ఖాళీలు 5, మొత్తం ఖాళీలు 6. మొత్తం అంగన్వాడీ వర్కర్ ఖాళీలు 14, అంగన్వాడీ హెల్పర్ ఖాళీలు 78, మొత్తం ఖాళీలు 92 ఖాళీలుగా ప్రకటించారు. అనంతపురం అంగన్వాడీ హెల్పర్ 8 ఖాళీలు కలవు. వాటిని ఎస్టీ కేటగిరీకి ఎస్బీఐ కాలనీ కేటాయించారు. ఓసీ కేటగిరీకి ఉమానగర్ 2 కేటాయించారు. బీసీబీ బరమప్ప వీధి కేటాయించారు. ఓసీ కేటగిరీ అంబేద్కర్ నగర్ 1కి కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ రాణినగర్ 2 అంగన్వాడీ సెంటర్కు కేటాయించారు. ఓసీ కేటగిరీ వినాయక్ నగర్ 2 అంగన్వాడీ సెంటర్ కేటాయించారు. బీసీసీ కేటగిరీ వెంకట్రావు నగర్ అంగన్వాడీ సెంటర్ కేటాయించారు. ఓసీ కేటగిరీ నేతాజీ కాలనీ అంగన్వాడీ సెంటర్కు కేటాయించడం జరిగింది. అనంతపురం రూరల్ అంగన్వాడీ హెల్పర్ ఖాళీలు 7. వాటిని ఒకసారి పరిశీలిస్తే ఎంబీపల్లి ఓసీ కేటగిరీ కేటాయించారు. లింగంపల్లి ఓసీ కేటగిరీ కేటాయించారు. అక్కంపల్లి బీసీబీ కేటగిరీ కేటాయించారు. మన్నెల 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కేటాయించారు. వికలాంగులు కాలనీ 2 ఎస్సీ గ్రూప్ 3కి కేటాయించారు. కురుగుంట 1 ఓసీ కేటగిరీకి కేటాయించారు. బిందెల కాలనీ బీసీడీ కేటగిరీ కేటాయించడం జరిగింది. సింగనమల అంగన్వాడీ వర్కర్ 3 ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే కోటంక 2 ఓసీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బొమ్మలాటపల్లి 2 ఓసీ కేటగిరీ కేటాయించడం జరిగింది. కల్లూరు RS1 ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. సింగనమల అంగన్వాడీ హెల్పర్ 7 ఖాళీలు కలవు. బీకే సముద్రం 1 బీసీ కేటగిరీకి కేటాయించారు. సింగనమల 3 బీసీఏ కేటగిరీ కేటాయించారు. రోటరీపురం 1 ఓసీ కేటగిరీ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 సి జలలపురము 2 కేటాయించారు. కల్లూరు RS1 ఈడబ్ల్యూఎస్ కేటాయించారు. గజ్జల సరళిదేవి నగర్ బీసీబీ కేటాయించారు. చెన్నమరాయనపల్లి ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. నర్పల్ అంగన్వాడీ వర్కర్ 1 బీసీఏ కేటగిరీకి మద్దాలపల్లి అంగన్వాడీ సెంటర్లలో కేటాయించారు. నర్పల్ అంగన్వాడీ హెల్పర్ 11 ఖాళీలు కలవు. వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే గుంజేపల్లి ఓసీ కేటగిరీకి, నల్లపరెడ్డిపల్లి ఓసీ కేటగిరీకి, గోపురాజుపల్లి ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీకి, జంగమరెడ్డిపల్లి ఓసీ కేటగిరీకి, సీకే మందా ఓసీ కేటగిరీకి, తిక్కుస్వామి వీధి ఎస్టీ కేటగిరీకి, చైలమాకూరు బీసీబీ కేటగిరీకి, ఎల్లనూరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, చామలూరు 1 ఓసీ కేటగిరీకి, ఎస్ గూడూరు 1 బీసీసీ కేటగిరీకి, బండ్లపల్లి 2 ఓసీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. తాడిపత్రి అంగన్వాడీ వర్కర్ 4 ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే ధర్మాపురం ఎస్సీ గ్రూప్ 3 కేటగిరీకి, చేనేత కాలనీ 1 ఓసీ కేటగిరీకి, వెలమకూరు ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీకి, గన్నేవారిపల్లి ఓసీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. తాడిపత్రి అంగన్వాడీ హెల్పర్ 10 ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే గంజిగుంటపల్లి ఓసీ కేటగిరీకి, మంగళ కాలనీ బీసీఈ కేటగిరీకి, చేనేత కాలనీ 2 బీసీబీ కేటగిరీకి, హాస్పిటల్ పాలెం బీసీడీ కేటగిరీకి, ఉరిచింతల ఎస్సీ గ్రూప్ 3 కేటగిరీకి, కేశవారాయణపేట ఓసీ కేటగిరీకి, చేమల వాగుపల్లి బీసీడీ కేటగిరీకి, కృష్ణాపురం 1 బీసీఈ కేటగిరీకి, వైఓబులాపురం బీసీబీ కేటగిరీకి, కసేనపల్లి 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. గూటి అంగన్వాడీ వర్కర్ ఖాళీలు 1 ఓసీ కేటగిరీకి పి కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రం కేటాయించారు. గూటి అంగన్వాడీ హెల్పర్ 7 ఖాళీలు కలవు. కొత్తపేట బీసీఏ కేటగిరీకి, పమిడి ఓసీ కేటగిరీకి, మొలకలపెంట 2 ఓసీ కేటగిరీకి, నాగసముద్రం 2 ఓసీ కేటగిరీకి, మామిడూరు 2 ఎస్టీ కేటగిరీకి, ఎద్దులపల్లి 2 ఓసీ కేటగిరీకి, వైటి చెరువు బీసీబీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఉరవకొండ అంగన్వాడీ వర్కర్ 2 ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే రాచేపల్లి బీసీఏ కేటగిరీకి, వెల్పమడుగు 1 ఓసీ కేటగిరీకి కేటాయించారు.
ఉరవకొండ అంగన్వాడీ హెల్పర్ 10 ఖాళీల వివరాలకు ఒకసారి పరిశీలిస్తే అవింద్యాల 3 ఓసీ కేటగిరీకి, హవాలిగి 6 ఓసీ కేటగిరీకి, వెంకటాద్రిపల్లి ఓసీ కేటగిరీకి, వెల్పమడుగు 3 ఎస్సీ గ్రూప్ 3 కేటగిరీకి, కడదరకుంట ఓసీ కేటగిరీకి, నరసాపురం బీసీఏ కేటగిరీకి, దొనేకల్ 3 ఓసీ కేటగిరీకి, ఉరవకొండ 12 ఓసీ కేటగిరీకి, ఉరవకొండ 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, విపిపి తండా 2 ఎస్టీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. కళ్యాణ్ దుర్గ్ అంగన్వాడీ వర్కర్ ఒక్కాళిక వివరం ఒకసారి పరిశీలిస్తే విట్లంపల్లి 1 ఓసీ కేటగిరీకి కేటాయించారు. కళ్యాణ్ దుర్గ్ అంగన్వాడీ హెల్పర్ 5 ఖాళీలు కలవు. వాటిని బ్రహ్మసముద్రం 1 బీసీబీ కేటగిరీకి, నేసేపేట బీసీబీ కేటగిరీకి, మణిరేవు 2 ఓసీ కేటగిరీకి, బోయిలపల్లి ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీకి, విట్లంపల్లి 1 ఓసీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. కనేకల్ అంగన్వాడీ వర్కర్ ఖాళీ వివరము ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అరే సముద్రం అంగన్వాడీ కేంద్రం కేటాయించారు. కనేకల్ అంగన్వాడీ హెల్పర్ 5 ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే తుమ్మిగనూరు 2 ఓసీ కేటగిరీకి, కనేకల్ 6 ఓసీ కేటగిరీకి, శ్రీధర్ఘట్ట 2 ఓసీ కేటగిరీకి, సింగనహల్లి 1 ఓసీ కేటగిరీకి, గనిగెర 2 ఓసీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. కంబదూర్ అంగన్వాడీ హెల్పర్ 3 ఖాళీలు కలవు. తిప్పేపల్లి ఓసీ కేటగిరీకి, వద్దేపల్యం ఓసీ కేటగిరీకి, గోవిందయ్యపురం ఓసీ కేటగిరీకి కేటాయించారు. రాయదుర్గ్ అంగన్వాడీ వర్కర్ ఒక్కాళీ వివరంలో సీజీ దొడ్డి 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. రాయదుర్గ్ అంగన్వాడీ హెల్పర్ 5 ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే తిమ్మలపురము బీసీబీ కేటగిరీ, కెంచనపల్లి బీసీడీ కేటగిరీ, నేత్రపల్లి 2 ఓసీ కేటగిరీ, డి హరేహల్ 4 ఓసీ కేటగిరీ, మురడి గొల్లలదొడ్డి బీసీడీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రముల వారి రోస్టర్ వివరముల కొరకు సంబంధించి ఐసీడీఎస్ ప్రాజెక్టు వారిని సంప్రదించవచ్చు. దరఖాస్తులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు తీసుకునేందుకు ప్రారంభ తేదీ 24/12/2025గా తెలిపారు. దరఖాస్తులు తీసుకునేందుకు చివరి తేదీ 31/12/2025గా ప్రకటించారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.